విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ ఫార్మెట్ కి రిటైర్మెంట్ ఇచ్చాడని అస్సలు బాధపడాల్సిన అవసరమే లేదు, ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. ఎందుకంటున్నానంటే టెస్ట్ క్రికెట్ ఫార్మెట్ అనేది 5 రోజులు జరిగే ఒక జాతర. దీన్ని టీవీలో కూడా ఎవ్వరూ వీక్షించే వాళ్ళు కాదు. కానీ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ ఫార్మెట్ కి నాయకత్వం వహించిన తర్వాత జనాలు టీవీలో కాదు గ్రౌండ్ కు వచ్చి తండోపతండాలుగా చూస్తున్నారు. విరాట్ కోహ్లీ టీమిండియాకి నాయకత్వం వహించిన తర్వాత టీమిండియా ర్యాంకింగ్ పొజిషన్ నెంబర్ 1 లో వరుసగా 5 ఇయర్స్ ఉంది. టెస్ట్ క్రికెట్ ఫార్మెట్ కి టీమిండియా వేరే కెప్టెన్స్ రిటైర్మెంట్ ఇచ్చినప్పుడు ర్యాంకింగ్ పొజిషన్ 5, 7. కానీ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ ఫార్మెట్ కి యాజ్ ఎ కెప్టెన్ గా రిటైర్మెంట్ ఇస్తున్నప్పుడు నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ ఫార్మెట్ కి రిటైర్మెంట్ ఇస్తున్నా అనగానే పెద్ద పెద్ద లెజెండ్స్ అయిన బ్రియన్ లారా, సచిన్ టెండూల్కర్ గారు, రాహుల్ ద్రావిడ్ ఇలా పెద్ద వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేయడానికి ప్రయత్నించారంటే అర్థం చేసుకోండి విరాట్ కోహ్లీ ఎంత గొప్పవాడో. స్లెడ్జింగ్ చేయాలన్నా, రివెంజ్ తీర్చుకోవాలన్నా టెస్ట్ క్రికెట్ ఫార్మెట్ కుంది ఒకే ఒక్క మొగుడు, దా నేమ్ ఇస్